వెల్కమ్ టు ఐ న్యూస్ బిగ్ బ్రేకింగ్. చదువు చెప్పాల్సిన దేవాలయం ఒక చీకటి సామ్రాజ్యంగా మారింది. దైవత్వం పేరుతో అమ్మాయిలను మోసం చేసిన ఒక స్వామి వారి భవిష్యత్తుని నాశనం చేశాడు. ఢిల్లీలోని ఒక ప్రముఖ విద్యా సంస్థలో జరిగిన సామూహిక లైంగిక దాడి కేసు దేశాన్ని షాక్ కి గురి చేసింది. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన షాకింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. అది కేవలం ఒక నేరం కాదు, ఒక క్రూరమైన కుట్ర. గురు శిష్య సంబంధాన్ని అపవిత్రం చేసి అమాయకుల భవిష్యత్తుతో ఆడుకున్న స్వామి చైతన్యానంద సరస్వతిపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ పై చదువుకుంటున్న విద్యార్థినుల జీవితాలను నాశనం చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం స్వామి చైతన్యానంద సరస్వతి తన ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ ని లైంగిక వేధింపుల అడ్డాగా మార్చాడని తేలింది. విద్యార్థినులు బయటపడకుండా ఉండేందుకు వారి సర్టిఫికేట్స్ ని స్వాధీనం చేసుకునేవాడని దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా తన కొత్త కారుకి పూజల పేరుతో కొంతమంది విద్యార్థులను హరిద్వార్ కు తీసుకువెళ్లి తిరుగు ప్రయాణంలో వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం దారుణంలో ఆ సంస్థ డీన్, 2 మహిళా సిబ్బందికి కూడా భాగముందని దర్యాప్తులో తేలింది. ఆగస్టు 1న ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి అందిన కంప్లైంట్ తో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆ సంస్థలో చదువుకుంటున్న ఎయిర్ ఫోర్స్ అధికారుల కుమార్తెలు తమ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపారు. ఆ తర్వాత మొత్తం 300 పేజీల ఆధారాలను పోలీసులు అందజేశారు. ఇప్పటి వరకు 32 మంది విద్యార్థినుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. వారిలో 17 మంది విద్యార్థినులు నేరుగా స్వామిపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితుడు లైంగిక వేధింపులు, అసభ్యకరమైన మెసేజెస్, అసభ్యకరమైన భాషను ఉపయోగించాడని బాధితులు తెలిపారు. సౌత్ వెస్ట్ ఢిల్లీ అడిషనల్ డీసీపీ ఐశ్వర్య సింగ్ ఈ విషయంపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.